ముందుగా తులారాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం ఖర్చు 14, అవమానం 6, రాజ్యపూజ్యం గౌరవం 6, అవమానం 3. అంటే ఈ సంవత్సరంలో ఆదాయం కన్నా ఖర్చు 14 ఉంది, గౌరవం కన్నా అవమానం 3 ఉంది. కాబట్టి గౌరవం ఎక్కువగా కలిగేటువంటి తులారాశి వారికి ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో చక్కగా జూన్ వరకు తులారాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి యొక్క సంచారం అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇటు షష్టమంలో శనైశ్వరుని యొక్క సంచారం, ఈ సంవత్సరంలో 9వ ఇంట్లో గురువు యోగిస్తూ ఉన్నాడు. షష్టమ స్థితిలో శనైశ్వరుడు యోగదాయకమైనటువంటి అనుకూలమైన బలంగా ఉంది. ముఖ్యంగా పంచమంలో రాహు సంచారం అనేది నడుస్తుంది. ఇక దీర్ఘ సంచార గ్రహాల్లో 2 గ్రహాలు అనుకూలమైనటువంటి బలంగానే తులారాశి వారికి కనిపిస్తుంది. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశం తులారాశి వారికి గురుబలం అనేది తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. అయితే ఈ రాశి వారిలో గొప్పతనం ఏమిటంటే తులారాశి వారు లైఫ్లో ఎటువంటి సమస్య నుంచైనా ఎదుర్కొని అడ్వాన్స్గా బ్యాలెన్స్గా లైఫ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి చరిష్మా కలిగినటువంటి రాశిలో తులారాశి ఒకటి. మరి తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు, ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఈ రాశి వారు ముందస్తు ప్లానింగ్తో ఈ సంవత్సరం మొత్తంలో 2 దీర్ఘ సంచార గ్రహాల్లో శనైశ్వరుడు షష్టమ స్థితిలో నష్టాలను తగ్గించి లాభం తక్కువగా ఉన్నప్పటికీ యోగదాయకమైన సంవత్సరంగా 2026 ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా ముందస్తుగా మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి తులారాశి వారు జూన్ 2వ తారీఖు లోపు 2026కు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఈ సంవత్సరంలో అక్టోబర్ తర్వాత గురువు లాభస్థితిలోకి రావటం వల్ల తులారాశి వారికి మధ్యకాలం అనేది కొంత ఏదైనా అనిశ్చిత ఉన్నది అంటే జూన్ నుంచి అక్టోబర్ లోపని చెప్పుకోవచ్చు. కాబట్టి అక్టోబర్ తర్వాత నుంచి సింహరాశిలోకి గురువు రావటం, షష్టమంలో శనైశ్వరుడు యొక్క స్థితి కలగటం వల్ల తులారాశి వారికి అన్నింటా యోగదాయకమైన సంవత్సరంగానే 2026 చెప్పుకోవచ్చు. కాబట్టి తక్కువ గ్రహాల బలం అనేది అంటే పాపగ్రహాల బలం తక్కువగా కనిపిస్తుంది, 2 శుభగ్రహాల బలం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే అక్టోబర్ లోపు కాకుండా జూన్ లోపు మంచి నిర్ణయాలు తీసుకోండి, లేదా అక్టోబర్ తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోండి. 2026 మొత్తం కూడా ఉత్తర భాగం అంతా యోగిస్తుంది, పూర్వ భాగంలో ముందు